अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। सदस्यपेट में शिवराज पाटिल कांग्रेस कायद की क़ियादत में ज़बरदस्त इंतखाबी रैली निकाली गई। इस मौके पर मिस्टर जग्गा रेड्डी, उम्मीदवार कांग्रेस हल्के असम्बली संगारेड्डी, ने खिताब करते हुए कहा है कि कांग्रेस के दौरे हुकूमत में बेशुमार फलाही व तरक्याती काम अंजाम दिए गए जिसकी नज़ीर नहीं मिलती। कांग्रेस पार्टी दोबारा इक़्तिदार में यकीनी तौर पर आएगी। उन्होंने कहा कि रियासत तेलंगाना के अवाम TRS हुकूमत से सख्त बेदार हो चुके हैं। KCR ने अपने इंतखाबी वादों की तकमील में एकसर नाकाम हो चुके हैं। 12% मुस्लिम तहफ़्फ़ुज़ात का वादा करते हुए KCR ने वादा पूरा नहीं किया और मुसलमानों को झूठे वादे के ज़रिए धोखा दिया है। लीजिए मिस्टर जग्गा रेड्डी की। ఎందుకట్లా వస్తారు మీ సెంటర్లో? ఇది అలవాటు అన్నది. ఏం అలవాటు అన్నా? అవతల చూసుకోవాలి కదా. అన్న ఏం కాదు, మీరు సైడ్ ఏంటి? आमीन 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 और KCR के लिए जगन्ना को पैदा किया। शेरों की तरह जिनसे डकारा नहीं जाता, इज्जत की तरफ उनको पुकारा नहीं जाता, मैखाने इकराम में पीने नहीं देती, दुनिया कभी नामर्द को जीने नहीं देती। दुनिया कभी नामर्द को जीते कि आज यहाँ सारा गांव सदाशिवपेट के हजारों लोग जगन्ना की तारीफ पे खड़े हुए हैं। मैं उनको पेशी मुबारकबाद देता हूँ, पेश की मुबारकबाद। ये हमारा MLA है, कल का MLA है, आइंदा 25 साल तक ये MLA रहेगा, 25 साल तक ये MLA रहेगा। मैं आपको यकीन दिलाता हूँ इंशाअल्लाह अल्लाह की यही मर्जी। आप लोगों को जोश देखकर, आप लोगों के चेहरों की खुशी देखकर और ये बगलों पे खड़े हुए नौजवानों की खुशी देखकर मुझे यकीन है कि जगन्ना को TRS नहीं हरा। కండువాలు కప్పుకోవాలని తెలియదు।
ఏంటంటే ఆయుధము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో వాళ్ళ ప్లాన్ ఏంటంటే జగ్గారెడ్డి ఏ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి కెమెరాలో దొరికినా దాన్ని కవర్ చేసి ఎలక్షన్ కమిషన్ పంపించి నామినేషను వెయ్యకుండా నామినేషన్ అయ్యి రద్దు ఎట్లయితుంది అనే వ్యూహాత్మకంగా ఎన్నికల కోడ్ని ఉపయోగించుకునే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దయచేసి గమనించాలి అందరూ కూడా. విచిత్రం ఏంటంటే సదాశివపేట పట్టణంలో ప్రజలు కానివ్వండి, సదాశివపేట మండలానికి సంబంధించి నియోజకవర్గంలో సరే ఊరోడు కదా చేస్తే ఏదో అడుగుతున్నాడు కదా అని పాపం మీరు అందరు ఇచ్చారు, ఛాయిస్ ఇచ్చారు. తప్పు కాదు, అది తప్పు కాదు. 10 ఏళ్ళు నాకు ఇచ్చారు, ఒకసారి ఆయనకి ఇచ్చారు, తప్పేం కాదు అది, ఓకే. కానీ అసలు ప్రజలకు ఏం చెయ్యాలి అని ఆలోచన పక్కకు పెట్టి జగ్గారెడ్డిని ఎట్లా లోపల పెట్టాలి, ఎట్లా ఎలక్షన్ గెలవాలని ప్లాన్ చేస్తున్నాడే. ఇంతకైనా నీచమైన ఆలోచన ఇంకోటి ఉంటుందా అండి? చెప్పండి, మీరు సాక్షిపేటలో చెప్పండి అన్నమాట. ఇంత ఆలోచన అవసరమా? నువ్వు రాజకీయంగా ఎదుర్కో, ప్రజలకు సేవ చెయ్యి, ప్రజలతోటి మన్ననలు పొందు. ప్రజలు నిన్ను నిజంగా పని చేస్తే ఆదరిస్తారు, అంతే కదా. అది పక్కకు పెట్టి ఎంతసేపు ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు నేను పోలీసు వాళ్ళన్నా అధికారులన్నా కేసులు చేస్తున్నారు. ఇప్పుడు అంటే మామూలు అప్పుడు కేసులు చేస్తేనే తట్టుకుంటా, పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు చేసినా తట్టుకునే గుండె వేరే నాకున్నది, అదేం లేదు, నేనేమి భయపడా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎన్నికల కోడ్ నీ అమ్మ నేను అది తట్టుకునేకి అంటే తట్టుకుందామన్నా వాళ్ళు పేపర్ మీద పెడతాం, మన మీద ఇమ్మీడియట్లీ ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఎలక్షన్ గౌరవించాల్సిందే, మనం జాగ్రత్తగా పోవాల్సిందే. ఇప్పుడు నా కాళ్ళు చేతులు కట్టేసారు ఇప్పుడు అంతా. ఇప్పుడు మీరు ఎవరు అనుకోవద్దు నాకు ఇట్లా మండిపోతున్నది ఎట్లా తిట్టాలని చెప్పి, కానీ కసిగా ఉన్నది, కడిగేస్తా అట్లేం లేదు, తోమి పడేస్తా, మజ్బూరున్నా. ఒక విషయం చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారికి వేదిక ద్వారా మీడియా ద్వారా. అయ్యా కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. నువ్వు ఈ యొక్క ఛాలెంజ్కి కాంగ్రెస్ పార్టీ సౌండ్ పెంచు సునీల్, కాంగ్రెస్ పార్టీ సవాళ్ళను ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యం ఉన్నదా? ప్రశ్న ఏంటంటే నీవు 4 సంవత్సరాలు అంటే నెలకు 20 రోజులు ఫామ్ హౌస్లో ఉన్నావు, 10 రోజులు ప్రగతి భవన్లో ఉన్నావు, ఒక్కరోజు కూడా నువ్వు సెక్రటేరియట్కి పోయినా చెప్పండి, పోలేడు. కాబట్టి మనం సెక్రటేరియట్ పోయి కూర్చునే పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజు లేదు. ఇక మనకు దొరికితే ఆడ దొరకాలైనా, దొరికితే ఫామ్ హౌస్, లేకపోతే అది భవన్. పర్మిషన్ తీసుకుందామంటే ఫోన్లో దొరకడు. మీ చింతా ప్రభాకర్ టీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే చింతా ప్రభాకర్ ఫోన్ చేయగానే ఫోన్లు ఎత్తున్నాడట. నేను అడుగుతున్నా, ఫోన్ లేపి ఇవ్వడానికి ఏం పని చేసినావు చెప్పు ఒక్కసారి, అంతే కదా. ఫోన్ లేపి ఒక్కరికి పని చేసినా అని చెప్పు. నేను లేపరా పోయి, ఎందుకంటే నాతో కాదు, ఎందుకంటే నాకు రోజుకు 300-400 ఫోన్లు వస్తాయి. నీకు వచ్చే 10 ఫోన్లు ఎక్కడా, నాకు వచ్చే 400 ఫోన్లు ఎక్కడా నాకు? అచ్చా, నేను అరే అనలేదు, మళ్ళా రాయగలరంట, మర్యాద ఇచ్చే మాట్లాడతా. అయ్యా కేసీఆర్ గారు, ఒక ఛాలెంజ్ చేస్తున్నా నేను. సభాముఖంగా సదాశివపేట గాంధీ విగ్రహం ముందు ఒక మార్కెట్ యార్డ్లో బహిరంగంగా నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సొంత ఊర్లో, మాజీ ఎమ్మెల్యే ఊర్లో నీ మీడియా పరంగా ఛాలెంజ్ చేస్తున్నాయి అంటే, నువ్వు ఫామ్ హౌస్ ఇడిచి రావు కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుల వాణి నువ్వు దండం పెడతా, ఆయన కాలు మొత్తం నీ దగ్గర పట్టుకొస్తా వచ్చినాను.
ఎవరే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను చెప్తా అన్న కేసీఆర్ దగ్గర పోదాం ఛాలెంజ్ ఏంటంటే 2014లో నువ్వు ఎన్నికల హామీ ఇచ్చినావు ఏమని ₹1,00,000 రుణమాఫీ చేస్తా రైతులకు రుణాలు ఇస్తా అని అన్నావు 10 ఉమ్మడి నియోజకవర్గాల నుంచి ఒక 1000 మందిని రైతులను పిలుచుకొని వస్తా ఫామ్ హౌస్కి ఒకటి ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నావు ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల నుంచి ఒక 1000 మందిని యూత్ని తీసుకొని ఫామ్ హౌస్కి వస్తా మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నావు 10 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కి ఇస్తున్నావు 1000 మందిని తీసుకొస్తా ప్రగతి అది ఫామ్ హౌస్కి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నావు మైనార్టీలను 1000 మందిని తీసుకొస్తా దళితకు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు దళితులకు 1000 మందిని తీసుకొస్తా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తున్నావు గిరిజనులను కూడా 1000 మందిని తీసుకొస్తా అట్లాగే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నావు ప్రతి గ్రామం నుంచి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక 10,000 మందిని తెలంగాణ నుంచి తీసుకొని వస్తాను డబల్ బెడ్రూమ్లు నేనేమంటున్నా కేసీఆర్ గారు ఓ దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చుంటారు ఓ దిక్కు కేసీఆర్ గారు కూర్చోండి వీళ్ళందరూ నువ్వు హామీలు ఇచ్చిన వాళ్ళందరినీ మేము పిలుచుకొని వస్తాం ట్రాన్స్పోర్ట్ మేమే పెడతాం మేము కేసీఆర్ మీద రూపాయి ఖర్చు అయ్యా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆల్రెడీ తక్షణమే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో రుణమాఫీ చేస్తా అని ప్రకటన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినారు ఒకటి రుణమాఫీ కాదు రీషెడ్యూల్ వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళకు లోన్ వచ్చే ఏర్పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు రెండవది మహిళా గ్రూపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పింది అది కూడా మీ అందరు కూడా తెలిసిన విషయమే మూడవది నిరుద్యోగ భృతి యువకులకు అట్లాగే మరి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్తున్నది అది కూడా 100 రోజుల్లోనే ప్రభుత్వం వచ్చినాక అది కూడా చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో పేదవాడికి ప్లాట్ ఉంటే నేరుగా ఇందిరమ్మ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 5 లక్షల రూపాయలు లోని డైరెక్ట్గా లబ్ధిదారునికి ఇచ్చి కాంట్రాక్ట్ కాదు లబ్ధిదారునికి ఇచ్చి ఆ గ్రామంలో పేదవారికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఈ విషయాన్ని మీరు ఊర్లలో అందరూ కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ 5-6 అంశాలు ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అట్లాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో హుషారు చేస్తున్నా ఎందుకంటే ఎవరి ప్రయత్నం ప్రభాకర్ అదే పని మీద ఉన్నాడు ఇక తప్పిదారుల ప్రభాకర్ ఎవరినో పట్టుకొని ఏమో చెప్తే కదా మజ్మూరిగా సత్మని ఏదో ఇట్లనే కెమెరా దొరికి మన మీద తప్పు చేస్తలేమో కానీ అది ఎలక్షన్ కోడ్ ఇబ్బంది ఉంటుంది వాళ్ళ అధికారులు తప్పుగా సిస్టమ్ కాబట్టి మనం గౌరవించాలి ఎలక్షన్ కూడా కమిషన్ గౌరవించాలి మనం ఒక పద్ధతి ఉన్నది దానికి వాళ్ళకు ఎవరు చుట్టం కాదు వాళ్ళకు అయితే నేను ఒకవేళ బ్యాడ్ల టైం బాగలేక అనుకుందాం ఎందుకంటే కాలం మనం చెప్పినట్టు నడవదు కదా నిజంగా టైం బాగలేక ఏదో కోడ్లో వచ్చి వాళ్ళు ఏడు ఇరికిస్తారో తెలియదు గఫ్లతో సడక్నది కానీ ఇరికి ఇట్లనే ఒక ముసలామికి ఇచ్చి జేబులో చేపెట్టి ఆడ దొరికింది అనుకో అదే చెప్పేది దొరికితే నేనేం చేస్తున్నా అంటే నేను నామినేషన్ వేస్తున్నా నా భార్య కూడా నామినేషన్ వేసి పెడుతున్నా ఎందుకన్నా నేను స్పేర్లో పెట్టుకుంటున్నా ఇంకొక పేరు చెప్తా తర్వాత అది కూడా స్పేర్లో పెడుతున్నా ఇక టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా నాయకులారా టీఆర్ఎస్ పార్టీ లీడర్ చింత ప్రభాకర్ చెప్పేస్తున్నా అరే నాయన నువ్వు ఎట్లా 4 ఏళ్ళు పనిచేయలేవు నీ కర్మ నీ దురదృష్టం
ఒకవేళ బ్యాడ్లో బ్యాడ్ నా టైం బాగలేక నేను ఎక్కడ ఎలక్షన్ ఉల్లంఘనలో వచ్చి నన్ను ఇప్పుడు ఆఫీసర్ ఇరికేయాలంటే నేను ఏం చేస్తామని అడుగుతున్నావు కేసీఆర్. ఏం ముఖం పెట్టుకొని సీట్లు అడుగుతున్నావు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ఏం చేసిండని అడుగుతున్నావు కేసీఆర్. చెప్పు కేసీఆర్, చెప్పు కేసీఆర్, చెప్పు. రా బహిరంగంగా రా. ప్రభాకర్ కోసం నువ్వు వస్తావు కదా, నాకు అవకాశం నీ స్టేజ్ మీదకి నేనే వస్తారమ్మంటే. నాకు అవకాశం ఇది నేనే వస్తా. సంగారెడ్డి నియోజకవర్గంలో నిజంగా పేదవాడికి ఇల్లు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, గ్రూపులకు 15 లక్షలు లోన్ ఇచ్చిండు, రైతులకు రుణమాఫీ అయిందని అదే గ్రౌండ్లో ప్రజలను అడుగుదాం. ఒకవేళ ప్రజలు వాళ్ళందరూ కూడా ఆడగానే నీకు సప్పట్లు కొట్టి జేజేలు చెప్తే, మీ కార్యకర్తలు జేజేలు కొడితే నేను ఒప్పుకోను. మీ కార్యకర్తలు ఎట్లా నీ భజన చేస్తారు అది నేను ఒప్పుకోను. ప్రజలు నేనే ఖర్చు పెడతా కేసీఆర్ సభకు. ఈ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 1,40,000 మంది ఓట్లు వేస్తారు. 1,40,000 మంది ఇళ్ళలో పోయి కాలు మొక్కి ఓటర్లని నేను సంగారెడ్డి గ్రౌండ్కి తీసుకొస్తా. ముఖ్యం కేసీఆర్ గారు, నీ అభ్యర్థి నువ్వు ఇద్దరు రండి. 1,40,000 మందిలో ఉద్యోగస్తులకు మేలు జరిగింది, యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి, మైనార్టీలకు 12% రిజర్వేషన్ వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, గ్రూపులకు న్యాయం జరిగిందని అన్ని. ఆ 1,40,000 మంది చేతులెత్తి నీకు సప్పట్లు కొడితే నేను ఆడనే విడ్రా చేస్తాను.